కొన్నిసార్లు కొన్ని విషయాలు చెప్పుకోవడానికి చిల్లరగా అనిపిస్తుంది, కానీ కొన్ని ఆసక్తికరంగా అనిపిస్తుంటాయి. అలాంటి విషయాల్లో కడప జిల్లా కమలాపురంలో ఆలస్యంగా వెలుగు చూస్తుంది. కుక్కల దాడి చేయడంతో 50 గొర్రె పిల్లలు చనిపోవడం వినడానికి చాలా ఆడుగా ఉన్న ఇది నిజం. గోపాలపురం గ్రామానికి చెందిన గొర్రెల కాపరి ఓబయ్యకు చెందిన సుమారుగా 53 గొర్రెలు కుక్కల దాడిలో మృతి చెందాయి. తరచూ మన చిన్నారులకు సంబంధించిన వార్తలను మనం చూస్తూ ఉంటాం, కానీ కుక్కలు ఏకంగా గొర్రెల మీద పడి వాటిని చంపేయడం ఇటీవల కాలంలో ఊహించడమే కష్టం. దాదాపు 53 గొర్రెలు, 3 లక్షల రూపాయల విలువ చేసే గొర్రెలు చనిపోవడంతో గొర్రెల కాపరి లబోదీపం అంటున్నాడు. అప్పులు చేసుకుని గొర్రెలను మేపుతూ ఏదో బతికేస్తుంటే తమకు ఇంత కష్టం వచ్చి పడిందేముందని వారు లబోదీపం అంటున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని, అధికారులు సహాయం చేయాలని గొర్రెల కాపర్లు కన్నీరు మున్నీరవుతున్నారు. తమకింత కష్టం వచ్చిందేందని వాపోతున్నారు. కుక్కలు కొన్నిసార్లు చేసే దాడులు చూసి మనం ముక్కున వేలేసుకుంటాం. అయితే ఫస్ట్ టైం ఒక గొర్రెల కాపరికి సమస్య వచ్చేలా కుక్కలు స్వైర విహారం చేయడం నిజంగా సంచలనం కలిగించింది. మరి ప్రభుత్వం బాధితులకు ఏ విధంగా సాయం చేస్తుందో చూద్దాం.